సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మాధవరావు షిరిడి పొలిమేర వరకు వెళ్ళాడో లేదో కోపర్గాం మామల్తాదారు బాబా దర్శనానికై షిరిడి వస్తూ ఎదురుపడతారు. మాధవరావుని చూసి ఆ మామల్తాదారు, అరే నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, మొదట మిమ్మల్ని కలిసినే మీ ద్వారా బాబా దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో షిరిడి వస్తున్నాను, ఇంతలో మీరే ఎదురయ్యారు, సంతోషం అని చెప్పి అంటారు. నీవెందుకు వెళ్ళడం, వెళ్ళేది ఇక్కడికే వస్తారు అనేటువంటి బాబా మాటల్లోని ఆంతర్యం అవగతమై మాధవరావు సంతోషంగా సాధారణంగా మామల్తాదార్ను మసీదుకు తీసుకువెళ్ళి బాబా గారి దర్శనం చేయిస్తారు. అలాగే ఒకసారి రాత్రి 9 గంటల సమయంలో మాధవరావు సోదరుడు అప్పాజీ దేశపాండే సావుల్ విహిర్ గ్రామం నుండి గాభరా పడుతూ వచ్చి తన భార్యకు ప్లేగు సోకిందని, విపరీతమైనటువంటి జ్వరం కూడా ఉందని, 2 ప్లేగు బొమ్మలు కూడా వచ్చాయని, కనుక ఉన్నపళానే సావుల్ విహిర్కు రావాల్సిందిగా మాధవరావుని అభ్యర్థించాడు. అప్పుడు మాధవరావు బాబా వద్దకు వెళ్ళి తన సోదరుని పాటుగా వెళ్ళడానికి అనుమతిని అర్థిస్తే, ఇప్పుడు వెళ్ళవద్దు, ప్రస్తుతం ఊది పంపించు, రేపు ఉదయం వెళ్ళు అని చెప్పి చెప్తారు. బాబా మాటలు విని అప్పాజీ తీవ్ర నిరాశకు గురవుతాడు. కానీ మాధవరావు మాత్రం బాబా అలా చెప్పారంటే అందులో ఏదో హితం ఖచ్చితంగా ఉంటుంది, నీవు ఆందోళన చెందవద్దు, బాబా ఊదిని తీసుకువెళ్ళి ఆమెకు నీటిలో కలిపి త్రాగించు, కొంచెం ఊదిని ప్లేగు బొబ్బలపై పూయి, అంతా సర్దుకుంటుంది అని సోదరునితో చెప్తాడు. ఇక చేసేది ఏమీ లేక అప్పాజీ తిరిగి సావుల్ విహిర్కి వెళ్ళి మాధవరావు చెప్పినట్లే చేస్తాడు. మరుసటి రోజు ఉదయం సావుల్ విహిర్కి వెళ్ళడానికి బాబా అనుమతి కోసమై వెళ్ళగా బాబా అనుమతిస్తూ వెంటనే తిరిగి వచ్చేసే అని చెప్పి గట్టిగా చెప్పి పంపిస్తారు. మాధవరావు తీరా సావుల్ విహిర్కి వెళ్ళి చూస్తే అప్పాజీ భార్య అసలు ఏ అనారోగ్య ఛాయలు లేకుండా తేనీటిని తయారు చేస్తూ పొయ్యి వద్ద కూర్చొని ఉంది. మాధవరావుని చూడగానే అప్పాజీ దంపతులు సంతోషంగా ఆహ్వానించి, రాత్రి బాబా ఊదిని మీరు చెప్పినట్లే చేశామని, తెల్లారేసరికి పూర్తిగా స్వస్థత చేకూరిందని, అంతా బాబా దయ అని చెప్పి చెప్తారు. వెంటనే తిరిగి వచ్చేసే అని బాబా చెప్పడంలోని మర్మం బోధపడినటువంటి మాధవరావు మనసులోనే బాబాకు నమస్కరించుకుంటూ మరలి చేతి తేనీటిని సేవించి వెంటనే తిరిగి షిరిడి ప్రయాణమవుతాడు. మాధవరావుకి సంబంధించి వ్యక్తులకు వచ్చినటువంటి సంకటాలను హరించేందుకై అంతటి అనుగ్రహం కురిపించిన బాబా ఇక స్వయంగా మాధవరావుకి ఆపద వస్తే ఎలా స్పందిస్తారో తెలియజేసే కొన్ని లీలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబా ఎన్నోసార్లు మాధవరావును జాగ్రత్తగా చీకట్లో ఎప్పుడు అల్మరా మూలలో జాగ్రత్త, చీకట్లో అల్మరా మూలలో చేయి పెట్టవద్దు అని హెచ్చరిస్తాడు. కానీ ఆ మాటల్లోని భావం మాధవరావు మనసుకి పట్టలేదు. ఒకసారి ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లోని అల్మరా మూల నుండి పూజా సామాగ్రిని తీస్తుండగా అక్కడే దాక్కొని ఉన్న ఒక పాము మాధవరావు చేతివేలి మీదుగా కాటేస్తుంది. పాము యొక్క విషం త్వరితగతిన శరీరమంతా ఎగబాగసాగింది. అందువలన మాధవరావుకి వాంతులు కాసాగాయి. దాంతో మాధవరావు బాగా నీరసపడిపోతాడు. తనకు చాలా భయం వేసి తీవ్ర ఆందోళనగా అనిపించసాగింది. ఆనాటి గ్రామీణాలను అనుసరించి పాము కరచిన వారిని విఠోబా మందిరానికి తీసుకువెళ్ళి మంత్రవైద్యం చేయించడం అప్పట్లో జరిగేది. ఇంట్లోని వారు అలాగే మాధవరావుని విఠోబా మందిరానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతారు. కానీ మాధవరావు వారిని వారించి, నన్ను తీసుకువెళ్ళి బాబా పాదాల వద్ద పడేయండి అని చెప్పి గట్టిగా అరవసాగాడు. అప్పుడు ఇంట్లోని వారు చుట్టుపక్కల వారి సహాయంతో మాధవరావుని మసీదుకి మండపంలోనికి తీసుకువస్తారు. మాధవరావుని చూడగానే బాబా తీవ్ర క్రోధోద్రిక్తుడవుతాడు. ఖబర్దార్, పైకెక్కావంటే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తాను అని కోపంతో ఊగిపోతూ అరవసాగారు. బాబా యొక్క కోపం చూసి మాధవరావుతో సహా అందరూ విభ్రాంతి చెందుతారు, తీవ్ర ఆవేదనకు లోనవుతారు. మాధవరావు